మధ్యాహ్నం 12 దాటితే డాక్టర్ ఉండడు, ఓపీ ఉండదు. ఎమర్జెన్సీ ఉంటే ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిందే. మరి అక్కడ ఉండే డాక్టర్లు ఎవరో తెలుసా? ఈ ప్రభుత్వ వైద్యులే. సర్కారీ వైద్య సేవలకు ఎగనామం పెట్టి ప్రైవేటు క్లినిక్ల్లో దండిగానే దండుకుంటున్నారు. ఇక్కడ పేద పేషెంట్లేమో వైద్యం అందక అల్లాడిపోతున్నారు. మీకు డౌట్ ఉంటే ఒకరోజు మధ్యాహ్నం 12 తర్వాత గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి. డాక్టర్లు కనిపిస్తారా? చూడండి ఒకసారి. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. అనుబంధ గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉండటంతో ప్రజలు నరక యాతన పడుతున్నారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి 100 పడకల నుంచి 362 పడకలకు అప్గ్రేడ్ అయింది. అయినా రోగులకు వైద్యం అందించడంలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ విఫలమవుతుంది. వైద్యులు ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకే ఓపీ చూస్తూ తర్వాత తమ సొంత క్లినిక్లకు వెళ్లిపోతున్నారు. అయినా పట్టించుకునేవారు లేరు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే డాక్టర్లు లేక అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఎమర్జెన్సీ కేసులను కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్న పరిస్థితి. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలి. అడిగేవారు లేక నామమాత్రంగా వైద్య సేవలు అందిస్తూ కొంతమంది డాక్టర్లు చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, పేద వర్గం మొత్తం కూడా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చి నాణ్యతమైనటువంటి వైద్యం కోసం వస్తే మరి వారందరికీ కూడా ఆశ నిరాశగానే మిగులుతుంది తప్ప మరొకటి కాదు. వైద్యులు చూస్తే వాళ్ళు ఉదయం 9, 10, 11 గంటలకు రావడం, 12 కాగానే వాళ్ళ ప్రైవేట్కి సంబంధించినటువంటి క్లినిక్లు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ప్రైవేట్ క్లినిక్లకు వెళ్ళడం, లేదా ఇక్కడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రోగులు వస్తే దానికి సంబంధించి చిన్న చిన్న చిట్టీలు రాసి పలానా లక్ష్మీనగర్లో హాస్పిటల్ ఉంటుంది పలానా కాడికి రా, లేకపోతే పలానా మంచిర్యాలన్న హాస్పిటల్ ఉంటుంది ఆడికి రా, పెద్దపల్లిన హాస్పిటల్ ఉంటుంది ఆడికి రా అని ఉచిత సలహాలు ఇస్తూ ప్రైవేట్ ఆసుపత్రులను ప్రోత్సహించే విధంగా చేస్తూ ఉన్నారు. మరి మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి పిల్లలందరూ చదువుకునే పిల్లలు మరి జూనియర్ డాక్టర్లుగా వచ్చేసి ఆ జూనియర్ డాక్టర్లతోటే వైద్యం చేయిస్తారు తప్ప మరి సీనియర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, స్పెషలిస్టులు కానీ ఈ ఆసుపత్రి లేరు. కేవలం ఇది పేరుకే పెద్ద ఆసుపత్రి, కానీ సరైనటువంటి వైద్యం లేదు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని ఆశించిన పేదలకు నిరాశే మిగులుతుంది. మెడికల్ కళాశాల ఏర్పాటు తర్వాత గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోజుకు 1500 నుంచి 1700 ఓపీ నమోదవుతుంది. పెద్దపల్లి జిల్లాతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహారాష్ట్ర సిర్వంచ, గడ్చిరోలి ప్రాంతాల నుంచి ఇక్కడికి వైద్యం కోసం రోగులు వస్తున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ఆర్థోపెడిక్, కార్డియో, న్యూరో, యూరాలజిస్ట్ విభాగాల్లో ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ వారు విధులకు హాజరు కాకపోవడంతో జూనియర్ డాక్టర్లే వైద్యం చేస్తున్నారు. చాలా మంది ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుతూ పేద రోగుల ప్రాణాలను గాలికి వదిలిస్తున్నారు. కొందరు వైద్యుల నిర్లక్ష్యంతో పేదలకు సరైన వైద్యం అందటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ, వైద్యులు కానీ హాస్పిటల్కు సరైనటువంటి సమయం ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు రోగులు గురి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మెడికల్ కళాశాల అయిన అనంతరం దాదాపుగా 1500 నుండి 2500 వరకు ప్రతిరోజు ఓపీ పేషెంట్స్ హాస్పిటల్కు వచ్చేటటువంటి పరిస్థితుల్లో అనేక మంది వైద్యులు వారి యొక్క ప్రైవేట్ క్లినిక్ల పైన దృష్టి సారిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో అతి కొంత సమయం మాత్రమే ఉండడం సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్యులు 24 గంటలు మెడికల్ కళాశాలలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూనే ప్రైవేట్ ఆసుపత్రులను నడుపుకోవడం ముమ్మాటికి నేరమే. ఇది ఆర్థిక దోపిడీనే. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి. గోదావరి ఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు.